మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక పేద పిల్ల పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాలకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. గతంలో కొంత లేట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ పెండింగ్ లేకుండా నేను కూడా ఇద్దరు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్తో కూడా మాట్లాడతాం. ఎటువంటి పెండింగ్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి భవిష్యత్తులో కూడా ఈ స్కీమ్ని పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీ అందరికీ కూడా తెలుసు ఆర్టీసీ విషయంలో ఉచిత బస్సు మహిళలకి, అలాగే రైతు రుణమాఫీ అనే విషయంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రూపాయలు సగం చేసినా 300 చేసినా మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నప్పటికీ కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే సమస్య వ్యవహారం కాదు. మరి కరెంటు విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఆగకూడదు, అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలని చక్కటి ప్రణాళికలతో ముందుకు పోతూ అభివృద్ధిగా ముందుకు పోయే ఉద్దేశంలో మేమంతా కూడా ముందుకు నడుస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఇది ఒక 3 డివిజన్లో మాత్రమే 173 చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది. పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా చెక్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మా కాన్స్టిట్యుయెన్సీ ప్రజల తరఫున చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. అంటే వేరే వాళ్ళు చెప్తే ఇక్కడ బాబు సరే వెళ్ళిపోతుంది చూడమ్మా. ఇక్కడ రమేషన్ అయితే షాహీన్ ఫాతిమా ఓకే ఓకే बराबर है नहीं देखो రైట్